గూడిపల్లి మండలంలో రైతులకు నకిలీ డి పట్టాలను కొంతమంది రైతులకు ఇచ్చి వారిని మోసగించి వారి ద్వారా డబ్బులు తీసుకుంటున్నారని గూడిపల్లి తహసీల్దార్ గుర్తించి 4 నకిలీ డి పట్టాల విషయాన్ని గుర్తించారు. 7/12/2024 తారీఖున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ దర్యాప్తులో ఎం జగదీష్ వయసు 30 సంవత్సరాలు, సన్నాఫ్ మునిస్వామి, కోటచెంబగిరి గ్రామం, కుప్పిగానిపల్లి పంచాయతీ, గూడిపల్లి మండలం అను అతను ఈ నకిలీ డి ఫారం ను రైతులకు ఇచ్చి మోసగిస్తున్నాడని దర్యాప్తులో తేలింది. డిఎస్పీ పార్థసారథి పత్రికా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పిఈఎస్ ఎదురుగా ఉన్న జిరాక్స్ సెంటర్ లో ఈ నకిలీ డి ఫార్మ్ ను జిరాక్స్ చేసి తీసుకెళ్తున్నాడని సమాచారంపై వారిని అక్కడ పట్టుకొని విచారించారు. 8 జిరాక్స్ ఖాళీ డి పట్టాలను, 2 నకిలీ డి పట్టాలను సీజ్ చేసి అరెస్టు చేశారు. ఇతని ద్వారా నకిలీ పట్టాలను పొందిన కొంతమంది రైతులు అవి నిజమైన పట్టాలని నమ్మి కోర్టు కేసుల్లో కూడా దాఖలు చేయడం జరిగిందన్నారు. ఇతని ద్వారా నకిలీ పట్టాలను పొందిన రైతులు ఎవరూ కూడా వారి పేరుతో ఆన్లైన్ లో వారి సర్వే నెంబర్లను పొందుపరచుకోలేరన్నారు. ఈ కేసు ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది కావున గూడిపల్లి మండలంలోని రైతులు ఎవరైనా ఇతని ద్వారా నకిలీ డి ఫార్ములను పొంది అవి నిజమైనవే అని భావించి ఉన్నవారు ఎవరైనా ఉంటే గూడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ని గాని తహసీల్దార్ ని గాని కలిసి అవి నిజమైనవా నకిలీవా అని నిర్ధారించుకోవాలని ప్రజలకు రైతులకు పోలీసు వారు విజ్ఞప్తి చేశారు.